ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ తన ట్యూన్స్ ను తానే కాపీ కొడుతున్నాడా? ఆయన పాటల్లో మ్యూజిక్ లిరిక్స్ ను డామినేట్ చేస్తోందా? తన పాటలనే మళ్ళీ ఎందుకు వినిపిస్తున్నాడు? విక్రమ్, జైలర్, జవాన్ వంటి వరుస హిట్స్ తో అనిరుద్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టరే కాదు, మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. అనిరుద్ సంగీతం అందిస్తే చాలు అన్న స్టేజ్ లో మేకర్స్ ఉన్నారు. దీంతో చేతి నిండా సినిమాలతో బిజీ అయిపోయిన అనిరుద్ ఒక్క సినిమాకు న్యాయం చేయలేకపోతున్నాడు. భారతీయుడు 2 నుంచి వచ్చిన 3 పాటలకు క్యాచీ ట్యూన్స్ ఇవ్వలేకపోయాడు. రెహమాన్ సంగీతంలో భారతీయుడు మ్యూజికల్ హిట్ అయింది. ఫామ్ లో ఉన్న అనిరుద్ ను తీసుకుంటే న్యాయం చెయ్యలేకపోయాడంటూ కమల్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవర కోసం ఎన్టీఆర్ కావాలని అనిరుద్ ని తీసుకుంటే ఓ రేంజ్ లో ఊహించుకున్నారు అభిమానులు. దేవర నుంచి వచ్చిన ఫైట్ సాంగ్ కు యావరేజ్ మార్కులే పడ్డాయి, కానీ అనిరుద్ రేంజ్ లో లేదని చెప్పాలి. ఇక జైలర్, జవాన్, విక్రమ్ ను మ్యూజికల్ హిట్ గా చేసిన అనిరుద్ సాంగ్స్, ట్యూన్స్ రాను రాను వీక్ అయిపోతున్నాయి. చేతి నిండా సినిమాలు అనిరుద్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయా? ఒకేసారి ఇన్ని సినిమాలకు పనిచేయడంతో సరైన అవుట్పుట్ ఇవ్వలేకపోయాడా? పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా అదిరిపోయే ఆడియో పడితే హైప్ క్రియేట్ అవుతుంది. కానీ అనిరుద్ డల్ ట్యూన్స్ ఇచ్చి విమర్శలను కొని తెచ్చుకుంటున్నాడు. ఆయన పాటలనే మళ్ళీ విన్నట్టుంది. మున్ముందు ఇచ్చే ట్యూన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.